గోస్ట్ ట్రైన్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. ఫ్యామిలీ వాచ్, నో అడల్ట్ కంటెంట్, హర్రర్ కంటెంట్ కూడా పెద్దగా లేదనుకోండి. ఒక యూట్యూబర్ హర్రర్ కంటెంట్ చేస్తూ దెయ్యాలను ఎత్తుక్కుంటూ దెయ్యాలకు సంబంధించిన కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. మీరు నన్ను యూట్యూబ్ క్రియేటర్ అని పిలవచ్చు. సో తన ఛానల్ కి పెద్దగా వ్యూస్ ఏమీ రావు. సో తన యొక్క ఛానల్ యొక్క గ్రోత్ కోసం రియల్ గా ఒక రైల్వే స్టేషన్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని తెలుసుకోవడానికి ఆ రైల్వే స్టేషన్కి వెళ్తుంది. ఆ రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్ ఉంటాడు. ఆయన ఈ రైల్వే స్టేషన్లో జరిగిన ఇన్సిడెంట్స్ మొత్తం పూసగుచ్చినప్పుడు చెప్తా ఉంటాడు. ఈ సినిమాలో మొత్తం ఒక 3 స్టోరీలు ఉంటాయి అన్నమాట. డిఫరెంట్‌గా వాళ్ళు ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు, ఏంటి కథ కార్ఖానీ ఏంటనేది ఆ స్టేషన్ మాస్టర్ చెప్తూ ఉంటాడు. సినిమాలో మొత్తం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటదన్నమాట. అంటే అడ్డదిడ్డంగా, అడ్డగోలుగా కిందది పైకి, పైకి కిందకి ఉంటా ఉంటది. సో సినిమా చూస్తా ఉంటే ఏది ఎక్కడ ఎలా వచ్చింది ఏంటనేది మనకు క్లారిటీ వస్తదనుకోండి. గోస్ట్ ట్రైన్ అన్నారు. ఓకే. గోస్ట్‌ని చూపిచ్చారా అంటే ఏదో ఒకదాన్ని చూపిస్తారు. ఏదో భయపెట్టాలి కదా, భయపడాలి కదా అన్నట్టు ఏదో ఫ్లాషులు పడతా ఉంటాయి. క్లోజప్‌లు పడతా ఉంటాయి. ఏదో మిలుకు లైట్లు వస్తా ఉంటాయిలే గానీ, అంత భయంకరంగా భయపెట్టేలాగా అయితే ఏం లేదు సినిమా. నాకైతే అట్లే అనిపిచ్చింది. ఈ మూవీ కొరియన్ సినిమా గదా! ఈ సినిమాలో కొద్దిగా కన్‌ఫ్యూజన్ ఉందన్నమాట. స్టోరీ కన్‌ఫ్యూజన్ కాదు, యాక్టర్స్ కన్‌ఫ్యూజన్ అన్నమాట. ఈ సినిమాలో ఉన్న మెయిన్ క్యారెక్టర్ మన యూట్యూబర్ అక్క. ఈవిడ ఒకతన్ని ప్రేమిస్తది. కాకపోతే ఆయన ఇంకొకళ్ళని ప్రేమిస్తాడు. ఇక్కడ నాకు కన్‌ఫ్యూజన్ వచ్చిన విషయం ఏంటంటే, స్క్రీన్ మీద చూసేటప్పుడు స్క్రీన్ మీద కనపడేది మన యూట్యూబర్ అక్క, లేకపోతే మన యూట్యూబర్ అక్క ఇంకొకరిని ప్రేమిస్తుంది కదా! వాడు ఇంకొకరిని ప్రేమిస్తున్న వాడి గర్ల్ ఫ్రెండ్ అనేది మొహాలు అసలు పోలిక తెలియట్లేదన్నమాట. మీకేమన్నా తెలిస్తే నాకు చెప్పండి. ఈ సినిమాలో ఒక స్టోరీ చెప్తా ఉంటాడు మన స్టేషన్ మాస్టరు. ఆ స్టోరీలో ఒక ఆవిడకి మొఖం మీద, చేతుల మీద మొక్కలు మొలిచేస్తా ఉంటాయన్నమాట. ఈ సీన్‌లో చర్మం మీద మొక్కలు మొలిచేటప్పుడు ఆ చర్మాన్ని, చేతుల్ని ఒక మేకప్ అనేది చాలా న్యాచురల్‌గా అనిపిస్తది. అరే భలే తీశార్రా! ఈవెన్ ఆ చూపించే సీజీఐ కూడా చాలా న్యాచురల్‌గా అనిపిస్తది. అరే మస్తుందిరా సీజీఐ అని అనిపిస్తది. నాకైతే అట్లే అనిపించింది. ఈ సీన్ నాకు బాగా నచ్చింది. కాకపోతే ఈ సినిమాలో ఉన్న స్టోరీకి తలా తోకా లేనట్టు ఉంటదన్నమాట కథ కార్ఖానీ అనేది. ఎట్లంటే ఒక చర్చ్ ఉంటది. ఆ చర్చ్‌లో ఒక కల్ట్ గ్రూప్ ఉంటదన్నమాట. వాళ్ళు అనుమానాస్పదంగా అందరూ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారు. ఆ తర్వాత ఆ చర్చిని పడగొట్టి ఆ చర్చ్ ఉన్న ప్లేస్‌లోనే ఈ యొక్క రైల్వే స్టేషన్‌ని కడతారు. ఆ తర్వాత నుంచే ఇలాంటి ర్యాండమ్ ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సినిమా మొత్తం అయిపోద్ది. కాకపోతే ఇలాంటి ఇన్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి? ఇంతకీ ఆ కల్ట్ గ్రూపు ఎందుకు చనిపోయారు? అసలు ఇలాంటి వ్యక్తుల్ని ఎందుకిలా చంపుతున్నారు అన్న దానికి మాత్రం ఎక్స్‌ప్లనేషన్ సినిమాలో ఉండదు. నాకు ఇదే బిగ్గెస్ట్ డిసప్పాయింట్‌మెంట్ అనిపిచ్చింది. ఎందుకంటే ఏ హర్రర్ సినిమా చూసినా గానీ అసలు చచ్చిపోయినోడు ఎందుకు చచ్చిపోయిండు? దెయ్యమై బతికొచ్చి బతికున్నోళ్ళని ఎందుకు చంపుతుండు? అసలు వాడికి ఏం కావాలి? ఏ హర్రర్ మూవీస్‌లో అయినా సరే వీటికి కంక్లూజన్ అనేది కంపల్సరీ కావాలి. థీమ్ అంతా ఈటి మీదే బేస్ అయ్యి ఉంటది. క్లైమాక్స్‌కొచ్చేసరికి ఈ విషయాలకి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తేనే చూసే ఆడియన్ అనేవాడు సాటిస్ఫై అయితాడన్నమాట. లేదు నేనేదో 4 హర్రర్ స్టోరీలు రాసేసాను, అవి మీకు చూపిచ్చేస్తాను. అందులో కొద్దిగా హర్రర్ ఎలిమెంట్ ఉంటది. చూడుర్రి, పీకుర్రి అంటే ఎవడికైనా చిరాకు దొబ్బుతది. ఈ సినిమాలో కూడా అదే జరిగిద్దనమాట. సినిమాలో క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ ఇస్తారు. వాట్ ద ఫక్? ఆ బొక్కలో ట్విస్ట్‌లే. ఈనేనా ట్విస్టు సినిమా స్టార్ట్ అయిన 40 మినిట్స్ తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. క్లైమాక్స్‌లో ఇది కథ అయ్యి ఉంటదని. సో, అదే జరిగిద్దనమాట. మీకు ఆ ట్విస్ట్ కనుక్కోవాలంటే సినిమా క్లైమాక్స్‌కెళ్ళిపోండి మీకే క్లారిటీ వస్తది. అసలు నాకు బాగా చిరాకొచ్చిన విషయం ఏంటంటే, ఆ యొక్క దెయ్యాలు అసలు ఎందుకు వీళ్ళని చంపుతున్నాయి? వీళ్ళని ఇలా రకరకాలుగానే ఎందుకు చంపుతున్నాయి అన్న దానికి కంక్లూజన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఆ యొక్క స్టోరీలనేవి కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయన్నమాట. ఆ ఇంట్రెస్టింగ్‌గా విషయాన్ని ఏదో ఒక విషయంతో లింక్ చేసి, ఏదో ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చున్నా బావుండేది. క్లైమాక్స్‌కొచ్చేసరికి ఏదో మళ్ళీ ఇంకొక స్టోరీ జరిగిద్ది. ఒకళ్ళు చచ్చిపోతారు. ఆ తర్వాత ఇంకో స్టోరీ స్టార్ట్ అయిద్ది. సినిమా ఎండ్ అయిపోద్ది. హర్రర్ మూవీస్‌కి ఇలాంటి అడ్డమైన తలా తోకా లేని ఎండింగ్‌లనేవి నేను హాలీవుడ్ మూవీస్‌లోనే చూశాను. కొరియన్‌లో కూడా ఉన్నాయా? సినిమా అయితే గంటన్నరే ఉంది. ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా సినిమా చూస్తే ఎవరికైనా నచ్చొచ్చు. కొరియన్ సినిమా గదా! వీళ్ళు హర్రర్ మూవీస్ బాగా తీస్తారు అనుకోని చూస్తే బుక్ అయిపోతారు. సినిమా రన్ టైమ్ అనేది గంటన్నరే ఉంది. సో, టైమ్ పాస్‌గా అలా చూసేయొచ్చు. ఇంతటితో మన రివ్యూ అనేది సమాప్తం. టాటా బై బై. ఓకే బాయ్.